తెలుగు రాష్ట్రాలలో మాంసాహార ప్రియులకు పెరుగుతున్న చికెన్ ధరలో షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా చికెన్ ధరలు పెరగడంతో సామాన్యులు చికెన్ కొనుగోలు చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. రంజాన్ పండుగతో పాటు శుభకార్యాల సీజన్ కూడా కావడంతో చికెన్కు గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. అంతేకాదు ఎండాకాలం కావడంతో చికెన్ ఉత్పత్తి కూడా తగ్గడంతో డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేక చికెన్ ధరలు పెరిగాయి. బాగా పెరిగిన చికెన్ ధరలు. హైదరాబాద్ మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర నిన్నటి వరకు రూ. 320గా ఉండగా నేడు ఒక్కసారిగా రూ. 30 పెరిగి రూ. 350కు చేరింది. నాటుకోడి ధరలు కేజీకి ఏకంగా రూ. 800 వరకు పలుకుతున్నాయి. ఇక ఈ ధరల పెరుగుదల వినియోగదారులకు భారంగా మారింది. చికెన్ ధరల పెరుగుదలకు కారణం ఇదే. ఎండల తీవ్రత కారణంగా కోళ్లు మృత్యువాత పడడంతో సరఫరా తగ్గగా రంజాన్ సీజన్ కావడంతో కోడి మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఆ డిమాండుకు తగ్గట్టుగా సరఫరానేక ధరలు పెరిగాయి. చికెన్ ధరలు దాదాపు అరకిలో మటన్ రేటుకు పెరగడం చాలామంది వినియోగదారులకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. చికెన్కు ప్రత్యామ్నాయం చూస్తున్న వినియోగదారులు. నాన్ వెజ్లో కాస్త తక్కువ ధరకు దొరికే చికెన్ కూడా కొండెక్కి కూర్చుంటున్న క్రమంలో చాలామంది వినియోగదారులు చికెన్కు ప్రత్యామ్నాయంగా చేపలను కొనుగోలు చేసుకుని తింటున్నారు. మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ పైన పెరిగిన చికెన్ ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 11.01 లక్షల టన్నులకు మాంసం వినియోగం. తెలంగాణ రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నప్పటికీ మాంసాహార వినియోగం చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక 2026లో తెలంగాణ రాష్ట్రంలో మాంసం వినియోగం 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2.30 లక్షల టన్నులుండగా 2024-25 నాటికి అది అద్భుతంగా 11.01 లక్షల టన్నులకు చేరుతుందని వెల్లడించింది. చికెన్ ధరలతో ఏం కొనేటట్టులేదు, ఏం తినేటట్టులేదు. ఇది గత 10 ఏళ్లలో మాంసాహారాన్ని వినియోగించే క్రమంలో సాధించిన అసాధారణమైనటువంటి వృద్ధి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిస్థితులు, పెరుగుతున్న చికెన్ ధరలు ఏం కొనేటట్టులేదు, ఏం తినేటట్టులేదు అన్న భావనను ప్రజలకు కలిగిస్తున్నాయి.